గతంలో కూడా సెంట్రల్ తో చెప్పి ఇదిగో నీ పని పట్టిస్తానన్నారు. ఈ రోజు సెంట్రలే అందరికీ చెప్తుంది. సెంట్రల్ అందరికీ చెప్తుంది. సెంట్రల్ తో చెప్పి ఆడిస్తానంటే ఈ రోజు సెంట్రల్ ఎవరు ఆడిస్తున్నారు సెంట్రల్ ని? అంటే సింహం సింగేల్ అన్నట్టుగా ఉండే పరిస్థితి అయితే ఉందండి. సరే వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇకపైనైనా ఆయన శాఖల మీద ఆయన కాన్సన్ట్రేట్ చేసి డెవలప్ చేసుకుంటూ జనసేన పార్టీని బలోపేతం చేస్తూ ఈ 3 ఏళ్లలో కొంచెం ప్రభుత్వంలో భాగంగానే ముందుకు వెళ్ళాలని. కానీ జగన్ గారిని ప్రశ్నిద్దామా అంటే సెంట్రల్ ఒప్పుకోదు. చంద్రబాబు గారు చేస్తున్న అరాచకాల్ని ప్రశ్నిద్దామా అంటే కూటమి ధర్మం. మరి ఆయన ఎవరిని ప్రశ్నించాలి? మేం కనపడతాం ఎదురుగా జన సైన్యం. నువ్వెందుకు అలా చేస్తున్నావు, నువ్వెందుకు అలా చేస్తున్నావు, నువ్వు వైసీపీ కోవట్టు, నువ్వు టీడీపీ కోవట్టు. ఓకే టీడీపీ కోవట్టు అయినా పర్లేదు పని కానిచ్చేసేయండి. కానీ వైసీపీ కోవట్టు ప్రశ్నిస్తున్నావా, నువ్వు వైసీపీ కోవట్టు, నువ్వు లేచెల్పో. నన్ను ప్రశ్నించేవారు నా వారు కాదు, నన్ను శంకించేవారు నా వారు కాదు, నేను చెప్పింది వినేవారే నా వారు, వాళ్లే నా వెంటారండి. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన ఎవరిని ప్రశ్నించాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది సార్. అటు ప్రశ్నిస్తే సెంట్రల్ ఒప్పుకోదు, ఇటు ప్రశ్నిద్దామంటే కూటమి ధర్మం ఒప్పుకోదు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రజల్లోకి వెళ్ళి మమేకమయ్యి పార్టీని బలోపేతం చేసుకోవాలని మా తరపున అభ్యర్థన సార్.